ఎన్నికల వేళ టీడీపీ కూటమికి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. దీని ప్రభావం ఎన్నికలపై ఏ స్థాయిలో ఉంటుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి. విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయూత, ఆసరా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి దాదాపు 14,165 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఈ నిధుల విడుదల ఆగిపోయింది. ఈసీ కూడా అనుమతి ఇవ్వలేదు. పోలింగ్ పూర్తయ్యే వరకు నిధులు విడుదల చేయడానికి వీలు లేదంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈసీ ఆదేశాలని సవాల్ చేస్తూ పలువురు లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం నిన్న సుదీర్ఘంగా జస్టిస్ కృష్ణమోహన్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఇరుపక్షాల వాదనలు వినింది. ఈసీ అయితే నిధుల విడుదలను అయితే తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికలు 13వ తేదీ ఉన్నాయి. ఈ సమయంలో ఏకంగా 14,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు లబ్ధిదారుల ఖాతాలోనికి వేస్తే ఎన్నికలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. రాజకీయ పక్షాలన్నిటికీ సమాన అవకాశాలు కల్పించడం కష్టమవుతుంది. కాబట్టి పోలింగ్ పూర్తయ్యే వరకు ఈ నిధులు విడుదల చేయవద్దు. 2-3 రోజులు ఆగినంత మాత్రాన వచ్చే పెద్దగా నష్టం ఏమీ లేదు అంటూ కూడా హైకోర్టులో ఈసీ తరఫున న్యాయవాదులు వాదించారు. అయితే ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ఈ వాదనను వ్యతిరేకించారు. ఈ పథకాలు 5 ఏళ్లుగా అమలవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో నిధులు విడుదల జాప్యం జరిగితే లబ్ధిదారులు మరింత ఇబ్బంది పడతారు. రైతులు అప్పులు పాలవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఈసీ ఈ నెల 9న ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హైకోర్టును విజ్ఞప్తి చేశారు. నేను గురువారం సుదీర్ఘంగా వాదనలు విన్నారు జస్టిస్ కృష్ణమోహన్. రాత్రి 10:30 సమయంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ ఈ నెల 9వ తేదీన ఈసీ ఇచ్చిన ఆదేశాలపై 10వ తేదీ ఒక్కరోజు అంటే శుక్రవారం ఒక్కరోజు స్టే విధిస్తూ నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 11 నుంచి 13వ తేదీ వరకు మాత్రం ఎలాంటి నిధులు జమ చేయవద్దు అని కూడా ఆదేశించారు. అంటే శుక్రవారం 10వ తేదీ ఈరోజు ఒక్కరోజు నిధులు లబ్ధిదారుల ఖాతాలోనికి విడుదల చేసేందుకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వం కూడా శరవేగంగా ఈ ఒక్కరోజులోనే లబ్ధిదారుల అందరి ఖాతాల్లో కూడా నిధులు జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రచారం చేసుకోవద్దు అని కూడా అధికార పక్షాన్ని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టీవీలో కానీ పత్రికల్లో కానీ ఈ నిధులకు విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు ఇవ్వద్దు, ఎలాంటి సంబరాలకు కూడా అవకాశం ఇవ్వద్దు, రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా దూరంగా ఉంచండి అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా పెద్ద ఇబ్బందికరమైన పరిణామంగానే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ ఇలా ఏకంగా 14,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖాతాల్లోనికి మళ్లిస్తే ఎన్నికలపై ప్రభావం పడుతుంది అని మళ్ళీ కోర్టుకు కానీ ఈసీ వద్దకు కానీ వెళ్ళి ఫిర్యాదు చేద్దామా అంటే నిధులు అడ్డుకుంటున్నారు, లబ్ధిదారులకు డబ్బులు అందకుండా తెలుగుదేశం పార్టీ చేస్తోందని మళ్ళీ అధికార పక్షం దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వాలంటీర్ల విషయంలో, వృద్ధుల పింఛన్ల విషయంలో అలాంటి నిందనే తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో స్పందించలేని పరిస్థితి. ఒకవేళ నిధులు జమ కొనసాగితే దాని ప్రభావం ఏ స్థాయిలో ఎన్నికలపై ఉంటుందో కూడా ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. ఏకంగా 14,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు జమ అయితే ఫలితాలు తారుమారు కూడా అవుతాయేమో అన్న ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉంది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి దీనిపైన తదుపరి ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. వ్యతిరేకిస్తే మాత్రం మరింత నష్టం, వ్యతిరేకించకుండా కామ్గా ఉంటే దాని ప్రభావం ఎన్నికలపై ఏ విధంగా ఉంటుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి. సో ఓవరాల్గా అయితే లబ్ధిదారులకైతే ఇది గుడ్ న్యూస్, తెలుగుదేశం పార్టీ కూటమికి అయితే బ్యాడ్ న్యూస్.